హలో అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చదువుకుంటున్నారా? సో, కొంచెం చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాను. యాక్చువల్‌గా మొన్న ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పానంటే ఫిజిక్స్ చదువుతున్నానని చెప్పాను కదా! సో, నేను ఫిజిక్స్‌లో అన్ని లెసన్స్ చదవలేదనమాట. సో, నాకు అర్థమైనంత వరకు కొన్ని లెసన్స్ మాత్రమే చదివాను. అంటే ఒక 3, 4 లెసన్స్ అట్లా ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి అని కూడా చెప్పాను. సో, ఆ బ్యాలెన్స్ ఉన్న లెసన్స్‌ని నేనైతే చదవలేదు. సో, అవి స్కిప్ చేసేసాను. అండ్ నెక్స్ట్ నేను సోషల్ అయితే స్టార్ట్ చేశాను. సోషల్ కూడా స్టార్ట్ చేసి ఒక 2 డేస్ అవుతుందనమాట. సో, నేను ఫోర్త్ లెసన్ అయితే ప్రస్తుతానికి 4 లెసన్స్ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా ఈరోజు చదవాలన్నమాట మిగతా లెసన్స్ కూడా. సో, అంతకంటే ముందు ఒకసారి కరెంట్ అఫైర్స్ చదివిన తర్వాత, ఆ తర్వాత నేను ఫిఫ్త్ లెసన్ అనేది స్టార్ట్ చేస్తాను. సో, అదండి ఇవాల్టి వీడియో అయితే. సో, చూద్దాం ఈరోజు ఎన్ని లెసన్స్ కంప్లీట్ అవుతాయి ఏంటి అనేది. అండ్ నేను ఇంకో విషయం చెప్పాలి మీకు. సో, అది తర్వాత నెక్స్ట్ దాని గురించి మాట్లాడదాము. సో, ఇప్పుడైతే నేను చదవడం అయితే స్టార్ట్ చేస్తాను. ఆ విషయం ఏంటి అనేది వీడియో లాస్ట్ లో చెప్తాను. ఓకే. సో, సోషల్ అనేది స్టార్ట్ చేశానని చెప్పాను కదా! సో, సోషల్ టెక్స్ట్ బుక్ అనమాట ఇది. సో, ఓల్డ్ టెక్స్ట్ బుక్ సోషల్. సో, ఇందులో మనకి మొత్తం 22 టాపిక్స్ అయితే ఉన్నాయి. సో, చూడండి మొత్తం 22 ఉన్నాయి. ఇందులో అంటే మొత్తం ఇందులో అన్ని టాపిక్స్ చదవాలా అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం అని ఉంది కదా! సో, పార్ట్ 1, పార్ట్ 2. సో, ఇవి 2 చదవాల్సిన అవసరం లేదు. సో, ఇవి మనకి లింక్డ్ టాపిక్స్ కాదనమాట. సో, ఈ 13, 14 మనం చదవాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ మనకి ఈ ప్రపంచ యుద్ధాల గురించి ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి సో, ఈ 13, 14 లెసన్స్ ని మనం స్కిప్ చేసేయచ్చు. ఒకవేళ మీకు జీకేలో ఏమన్నా అడుగుతారేమో, ఏమైనా బిట్ వస్తుందేమో అని మీకు డౌట్ గా ఉంటే ఒకసారి బ్రీఫ్ గా ఒకసారి చూసుకోండి. ఏమన్నా ఇంపార్టెంట్ బిట్స్ అలాంటివి ఉంటే నోట్ చేసి పెట్టుకోండి. సో, నేనైతే ఈ 13, 14 లెసన్స్ అయితే స్కిప్ చేసేస్తున్నాను. ప్రెసెంట్ అయితే నేను ఆల్రెడీ భారతదేశ శీతోష్ణ స్థితి లెసన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసి ఈ లెసన్ దగ్గర ఉన్నాను అనమాట. సో, చూడాలి ఈ రోజు ఎన్ని టాపిక్స్ కంప్లీట్ చేస్తాను అనేసి చూడాలి. సో, చూద్దాం ఎన్ని లెసన్స్ అవుతాయి. సో, మొత్తం 22 లెసన్స్ అనమాట. సో, 2 లెసన్స్ స్కిప్ చేస్తే మొత్తం మనం 20 చాప్టర్స్ అయితే చదవాల్సి ఉంటుంది. సో, ఇది సోషల్ కి సంబంధించినటువంటి విషయాలు. సో, ఇప్పుడైతే లెసన్ స్టార్ట్ చేద్దాం. సో, కాసేపు కరెంట్ అఫైర్స్ చదివిన తర్వాత ఇంకా సోషల్ అయితే స్టార్ట్ చేశాను. సోషల్ వరకు వచ్చేసి అంటే 8th క్లాస్, 9th క్లాస్, 7th, 8th, 9th మూడిటితో పోలిస్తే 10th నాకు పెద్ద కష్టం అని అనిపించలేదు. సో, ఈ 3 చదివేసిన వాళ్ళకి 10th సోషల్ వరకు అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది. నా వరకు అయితే అలాగే అనిపిస్తుంది నాకు. ఈ 7th, 8th, 9th క్లాస్ చదివిన వాళ్ళకి 10th పెద్ద కష్టమేమి కాదు. ఒకసారి చదివితే సరిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా ఫిజిక్స్ అయితే మాత్రం నాకు కష్టమే అనిపించింది. కొంచెం బాగా చదవాల్సిన టాపిక్స్ ఉన్నాయి. సో, ఫిజిక్స్ అయితే కష్టంగానే అనిపించింది. ఫిజిక్స్ తో పోలిస్తే సోషల్ అయితే చాలా ఈజీగా ఉంది. ముందు క్లాసెస్ తో పోల్చుకుంటే కూడా 10th బాగానే అనిపిస్తుంది. నాకు తెలిసి చాలా ఈజీగా చదివేయచ్చు సోషల్ వరకు అయితేను. సో, అదనమాట. సో, స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఎన్ని లెసన్స్ చదివానంటే 4 లెసన్స్ వరకు చదివాను. ప్రజలు వలసలు టాపిక్ వరకు అంటే 8th లెసన్ వరకు చదివాను అనమాట సోషల్. సో, అంతటితోటి కంప్లీట్ అయింది. ఇంకా తర్వాత నేను ఇంకా ఇంటికి వెళ్ళాల్సిన టైం అయిపోయింది అనమాట. సో, అక్కడితో ఫినిష్ చేసి మొత్తానికి 4 టాపిక్స్ అయితే ఫినిష్ చేశాను. సో, అదండి. హలో అండి, గుడ్ ఈవినింగ్. సో, మీకు ఒక విషయం చెప్తానని చెప్పాను కదా. సో, ఏంటిది అంటే నేను గ్రూప్ డి కి అప్లై చేశాను అనమాట. యాక్చువల్ గా అంటే ఎలాగో చదువుతున్నాం కదా. సో, ఇందులో ఉన్నదే గ్రూప్ డి లో సిలబస్ లో కూడా అదే ఉంది మ్యాక్సిమం. కాకపోతే కొంచెం డెప్త్ గా చదవాల్సి ఉంటుంది. సో, గ్రూప్ డి కూడా అప్లై చేశాను అనమాట. సో, అదే మీతో షేర్ చేస్తాం. అదే మీకు చెప్పాలనుకున్నాను. చాలా రోజులు నేను చెప్పాలనుకుంటున్నాను. సో, ఈ మధ్య వీడియోస్ కూడా సరిగ్గా చేయట్లేదు కదా. సో, అందుకని షేర్ చేయలేకపోయాను అనమాట. సో, అందుకే ఈ రోజు వీడియోలో మీకు చెప్తామనేసి మీకు షేర్ చేస్తున్నాను. యాక్చువల్ గా గ్రూప్ డి కి అప్లై చేస్తున్నాను అనమాట. సో, మాక్సిమం ఎగ్జామ్ అయితే కొంచెం ఒక 5-6 months ఉంటుందేమో. సో, ఈ లోపల మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి సో, ఫస్ట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత గ్రూప్ డి కి చదువుదాము అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇందులో చదివింది అందులోకి కొంచెం హెల్ప్ అవుతుంది కాబట్టి. సో, చూద్దాం. సో, అదండి ఇవాల్టి వీడియో. సో, ఇవాళ నేను చెప్పాలనుకున్న విషయం అయితే అది గ్రూప్ డి అయితే అప్లై చేశాను. ఇవాళ వీడియో. సో, చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.